మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలకు అమనగల్లు అయోధ్య గ్రామాల సర్పంచ్ స్థానాల అభ్యర్థులు వినతి పత్రాలు ఇచ్చారు. మొదటి విడత పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడిన ఎన్నికల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆ సమయంలో అపరిచిత అధికారి లోనికి ప్రవేశించారని పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు సతీష్, సరిత తెలిపారు. బ్యాలెట్ పేపర్లో తమకు గుర్తులు చూపకుండానే ఓట్లు లెక్కించారని, పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కౌంటింగ్ పై పలు అనుమానాలు ఉన్నాయని, కౌంటింగ్ ఏకపక్షంగా చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎన్నికల లెక్కింపును రీకౌంటింగ్ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. అభ్యర్థిగా నిలబడడం జరిగినది. మాకు గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేయడం కూడా జరిగినది. ఓటేసే కౌంటింగ్ ప్రక్రియలో మాకు అమ్నగాళ్ళు స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ జరిపించడం జరిగింది. మరోసారి ఓట్లు లెక్కించినప్పుడు నాకు 2 ఓట్లు మెజార్టీతో గెలిచినవని చెప్పడం జరిగినది. దాన్ని మేము ఓకే అని అంగీకరించినాము. ఫస్ట్ విడతలో ఎలక్షన్ జరిగింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ అప్పుడు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక ఆఫీసరు రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు, పోతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు బాగా. మా సైడ్ కట్టలు ఎక్కువ వచ్చేసరికి ఆయన ఊకే కట్టలు చూస్తున్నాడు, అటు ఇటు తిప్పుతున్నాడు ఒక అధికారి. మేము అయితే లెక్క చేసిన తర్వాత మాకు కొంచెం తక్కువ వచ్చింది. తక్కువ వస్తే మేము అడిగినాం, ఈ కట్ట ఇంకో కట్ట ఉంది కదా ఎవరిదంటే ఆ కట్ట వాళ్ళేదని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ కౌంటింగ్ చేయమంటే ఓన్లీ కట్టల ప్రకారం మాత్రమే కౌంటింగ్ చేశారు. ఆ కట్ట